హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళు వచ్చేసి మనందరికీ యూస్ఫుల్ అయ్యే పవర్ బ్యాంక్స్ ని ఈ రోజు మన ముందుకే తీసుకురావడమే జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి ఒక 3 వరకు నార్మల్ పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. అంటే నార్మల్ ఈజ్ నథింగ్ బట్ వైడ్ పవర్ బ్యాంక్ అనమాట. అండ్ మిగతా 3 వచ్చేసి ఏంటంటే మ్యాక్సేఫ్ కి సంబంధించింది. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసేవి కూడా కన్సిడర్ చేయడమే జరిగింది. ఎందుకంటే ప్రెసెంట్ చాలా మంది ఐఫోన్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవ్వడానికి డెఫినెట్ హెల్ప్ అవుతుందని చెప్పేసి వాటిని అయితే కన్సిడర్ చేశాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. క్లారిటీ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత వీటి యొక్క ప్రొడక్ట్స్ ఒక లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో సో జస్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకోండి అంతే. ఎందుకంటే ప్రతిదీ నేను డీటెయిల్ గా చెక్ చేసిన తర్వాతనే ఇవి ముందుకు తీసుకురావడమే జరిగింది. సో జస్ట్ ప్రైస్ అని అన్ని చూసుకున్న తర్వాత తీసేసుకోండి అంతే. సో దీంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే Xiaomi అనే బ్రాండ్ నుంచి అయితే పిక్ చేసుకోవడమే జరిగింది. ఇది వచ్చేసి Xiaomi పవర్ బ్యాంక్ 4i. ప్రీవియస్ వచ్చేసి 3i ఉండే. ప్రెసెంట్ ఇప్పుడు అది అవైలబుల్ లేదు, రేర్ గా అయితే వస్తూ ఉంటుంది. బట్ అది వచ్చేసి ఏంటి అంటే మనకు 18 వాట్ సపోర్ట్ చేస్తుండే. బట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు 33 వాట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్ ఛార్జ్ అవడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ట్రిపుల్ పోర్ట్స్ ఉంటాయి అనమాట. ఆ 2 USB A పోర్ట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి టైప్ సి పోర్ట్ ఉంటుంది. సో టైప్ సి వచ్చేసి మనకు ఇన్పుట్ గా అండ్ అవుట్పుట్ కూడా యూజ్ అవుతుంది. అండ్ USB A పోర్ట్స్ వచ్చేసి మనకు అవుట్పుట్ అయితే యూజ్ అవడమే జరుగుతుంది. సో టైప్ సి ఏదైతే ఉందో ఇది మనకు టైప్ సి టు టైప్ సి ఛార్జ్ అవడానికి అండ్ టైప్ సి టు ఇన్పుట్ ఇవ్వడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి మీకు 4.8 అవర్స్ అప్ టు 5 అవర్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటుంది. వన్స్ ఫుల్ ఛార్జ్ అయిందంటే మీరు అప్ టు ఏ మొబైల్ అయినా సరే 3 టైమ్స్ వరకు డెఫినెట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది 20,000 mAh కాబట్టి. ఓకేనా? సో డెఫినెట్గా దీని అయితే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన ప్రొడక్ట్ లింక్ వచ్చేసి నేను పెడతాను. ప్రెసెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 2,199 రూపీస్ అయితే ఉంది. సో మీరైతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి. అండ్ దీంట్లో సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే Ambrane అనే బ్రాండ్ నుంచి నేను పిక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా 20,000 mAh పవర్ బ్యాంకే. బట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఓన్లీ 2 పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చి USB పోర్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో రెండింటిని మీరు అవుట్పుట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్పుట్ విషయానికి వస్తే ఓన్లీ టైప్ సి నుంచి మాత్రమే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ Xiaomiలో చూసుకుంటే 3 పోర్ట్స్ అయితే ఉంటాయి. బట్ దీంట్లో వచ్చేసి ఓన్లీ 2 పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మీరు ఎట్ ఏ టైమ్ గా ఈ 2 పోర్ట్స్ కూడా యూజ్ చేసుకొని అయితే ఛార్జ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు 22.5 వాట్ సపోర్ట్ తో రావడమే జరుగుతుంది. సో డెఫినెట్ గా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. డెఫినెట్ గా దీని అయితే కన్సిడర్ చేయవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ మనకు అప్ టు 1,700 రూపీస్ వరకు అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళైతే కన్సిడర్ చేయండి. అండ్ దీంట్లో థర్డ్ వచ్చేసి ఏంటంటే Ambrane బ్రాండ్ నుంచి అయితే కన్సిడర్ చేయడమే జరిగింది. ప్రీవియస్ వచ్చేసి ఏంటి అంటే 20,000 mAh, ఇది వచ్చేసి 10,000 mAh. బట్ ఇది వచ్చేసి ఏంటంటే మ్యాక్సేఫ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎందుకంటే మనకు వైర్లెస్ దాంట్లో డెఫినెట్ గా 10,000 మాత్రమే కన్సిడర్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది వరకు. ఎందుకంటే హెవీ వెయిట్ అయిపోతుంది 20,000 లో తీసుకుంటా అని చెప్పేసి 10,000 వరకు ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీ టు క్యారీ ఉంటుంది అని చెప్పేసి సో ఇలా మనకు 10,000 mAh లో తీసుకోవడమే జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు వైర్లెస్ గా వచ్చేసి 15 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా వైడ్ విషయానికి వస్తే మీకు 22.5 వాట్ అయితే సపోర్ట్ చేయడమే జరుగుతుంది. దీంట్లో కూడా 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి USB A పోర్ట్ అండ్ ఇంకొచ్చేసి టైప్ సి పోర్ట్. సో రెండిటి నుంచి అవుట్పుట్ తీసుకోవచ్చు అండ్ ఇన్పుట్ వచ్చేసి మీరు టైప్ సి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ రింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఈజీగా ఏంటంటే ఐఫోన్ కి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం ఏంటంటే ఈ యొక్క పవర్ బ్యాంక్ ని అటాచ్ చేసుకొని మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ 1,500 రూపీస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. డెఫినెట్ గా వెళ్ళి కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది వరకు ఈ మ్యాక్సేఫ్ దాంట్లో వచ్చేసి చాలా మంది Ambrane తీసుకుంటారు. సో డెఫినెట్ గా మీరు కూడా ఇదే కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే అర్బన్ అనే బ్రాండ్ నుంచి అయితే కన్సిడర్ చేయడమే జరిగింది. అండ్ ఇది వచ్చేసి 20,000 mAh పవర్ బ్యాంక్. దీంట్లో మన టోటల్ గా ట్రిపుల్ పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 టైప్ సి పోర్ట్స్ అండ్ కూడా వచ్చేసి USB A పోర్ట్ అయితే ఉంటుంది. సో 3 పోర్ట్స్ నుంచి మనం ఏంటంటే అవుట్పుట్ అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇన్పుట్ వచ్చేసి మీకు ఈ టైప్స్ లో దేనికైనా సరే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనకు 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడమే జరుగుతుంది. సో డెఫినెట్ గా దీని అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు అనమాట. అంతేకాకుండా వచ్చేసి ఏంటంటే ప్రెసెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 1,500 రూపీస్ అయితే ఉంది. సో డెఫినెట్ గా వెళ్ళి కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో 15 వచ్చేసి ఏంటంటే అర్బన్ బ్రాండ్ నుంచి అయితే ఈ యొక్క పవర్ బ్యాంక్ అయితే కన్సిడర్ చేయడమే జరిగింది. ఇది వచ్చేసి 10,000 mAh, ఎందుకంటే ఇది మ్యాక్సేఫ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అంటే వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ దీంట్లో వచ్చేసి టోటల్గా 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి టైప్ సి పోర్ట్, ఇంకోటి వచ్చేసి USB A పోర్ట్. రెండిటి నుంచి మీరు అవుట్పుట్ ఇవ్వచ్చు అండ్ ఇన్పుట్ వచ్చేసి మీరు టైప్ సి నుంచి అయితే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది ఏదైతే మనకు ఈ మ్యాక్సేఫ్ సంబంధించిన పవర్ బ్యాంక్ అయితే ఉందో సో మీరు మ్యాక్సేఫ్ ఏదైతే వైర్లెస్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం 15 వాట్ వరకు మీకు అవుట్పుట్ ఇవ్వడమే జరుగుతుంది.
ఉంటుంది. మీరు విత్ వైర్ యూజ్ చేసుకుంటా అని చెప్తే ఆల్మోస్ట్ మీకు 22.5 వోల్ట్ వరకు ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఎవరైతే ఐఫోన్ యూజర్స్‌లో ఐఫోన్ 12 అండ్ అబోవ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పవర్ బ్యాంక్ అనేది యూజ్ అవుతుంది. సో దానికి తక్కువ అయితే యూజ్ చేయకండి. ఐఫోన్ 12, 13, 14, 15, 16, 17 ఏదైనా సరే సో వాటన్నిటికైతే డెఫినెట్‌గా అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ ₹1299 అయితే ఉంది. సో డెఫినెట్‌గా దీన్ని అయితే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా దీంట్లో లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే అమెజాన్ బేసిక్ సంబంధించిన పవర్ బ్యాంక్. అండ్ ఇది వచ్చేసి 10,000 ఎంఏహెచ్‌తో రావడమే జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకు వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది అండ్ వై కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఓన్లీ సింగిల్ పోర్ట్ మాత్రమే ఉంటుంది. అది కూడా టైప్ సి మాత్రమే ఉంటుంది. బికాస్ ప్రెజెంట్ ప్రతి ఒక్కరు ఏంటంటే టైప్ సి టు టైప్ సి కానీ టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఓన్లీ సింగిల్ పోర్ట్ మాత్రమే తీసుకొచ్చారు. దీంట్లో యూఎస్బీ ఏ పోర్ట్ అనేది ఉండదు. ఈ టైప్ సి నుంచి మీరు ఇన్పుట్ ఇవ్వాలి అండ్ టైప్ సి నుంచి మీరు అవుట్పుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు మ్యాక్స్ సేఫ్‌గా వైర్లెస్‌గా యూజ్ చేసుకుంటే అప్ టు మీకు 15 వాట్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. మీరు వైర్ యూజ్ చేసుకుంటే 20 వాట్ వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ ₹1349 అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసిన ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో డెఫినెట్‌గా మంచి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నేను కన్సిడర్ చేసినవి అన్నీ కూడా దాంట్లో మీరు ప్రైస్ అండ్ అంతేకాకుండా మీకు మ్యాక్స్ సేఫ్ కావాలా నార్మల్ కావాలా అండ్ అంతేకాకుండా మీకు ఎంత అవుట్పుట్ కావాలి 33 వాటా లేకపోతే 10,000 ఎంఏహెచ్‌ా సో వీటిని మాత్రమే కన్సిడర్ చేసుకొని మీరైతే తీసుకోండి.